నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. రిజర్వాయర్లలో తగినంత నీరు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వచ్చే జూన్ నెల వరకు ప్రజలకు త్రాగునీరు అందే విధంగా చూస్తామని ఆయన తెలిపారు. ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామంలోని అలీసాగర్ ఫిల్టర్ బెడ్ను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని, రిజర్వాయర్లలో నీరు అడుగంటుతున్నాయని అన్నారు. ముందు జాగ్రత్తగా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నిజామాబాద్ పట్టణ పరిధిలోకి కొన్ని గ్రామాలను కలిపినందున వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. బోధన్ మున్సిపాలిటీలో మంచినీటి సమస్య ఎదురవ్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్, డీసీసీ అధ్యక్షుడు, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, నాయకులు పులి శ్రీనివాస్, రామ్మోహన్, నారాయణ చౌదరి, ఎల్లయ్య యాదవ్, కిషోర్, రాజాగౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్కు మరియు కొన్ని పంచాయతీలు కలిపిన గ్రామాలకు అన్నిటి కలిపి బహుశా ఇంకా ఓ 4 ఫీట్లు ఒక 5 రోజుల్లో ఫిలప్ చేసుకుంటే అప్ టు జూన్ వరకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా మెయింటైన్ చేయొచ్చు. తప్పనిసరిగా మరి అధికారులు కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వాటర్ బాగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్స్ పోయినాయి, వర్షాలు లేక ఏ ప్రాజెక్టు నీళ్లు లేవు కాబట్టి ఉన్న వాటర్ని బాగా జాగ్రత్త వాడుకోవాలి. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏదైతే ట్యాప్ వాటర్ ఇస్తున్నామో దాన్ని కూడా జాగ్రత్తగా ఇచ్చుకుంటూ జూన్ వరకు మేము ఫిలప్ చేసి ఇచ్చే బాధ్యత మాది. తర్వాత కార్పొరేషన్ వాళ్ళ ఇంజనీర్లు, అక్కడ ట్యాప్స్ వదిలేటోళ్ళు అందరూ కలిసి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది రాకుండా ప్రజలకు జూన్ వరకు మళ్ళీ వర్షాలు పడే వరకు వాళ్ళు డౌట్స్ పడకుండా ఇవ్వాలని చెప్తూ ఇప్పుడు మనకు అలీసాగర్ లిఫ్ట్ కూడా నడుస్తూ ఉంది, నిజాం సాగర్ కెనాల్ కూడా నడుస్తూ ఉంది. అలీసాగర్ లిఫ్ట్కి ఏమో కొద్ది మాకులూరు సైడ్ కానీ అదేవిధంగా నౌపేట్ సైడ్ కొన్ని విలేజ్లకు కూడా
ఇంకా లాస్ట్ వెట్ పోలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆమె ఇచ్చిన తర్వాత బహుశా అలీసాగర్ లిఫ్ట్ లెవెల్స్ కూడా మనకు 3-4 డేస్లో లెవెల్స్ పడిపోతే లిఫ్ట్ కూడా నడిచే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని జాగ్రత్త చూసుకుంటూ నిజాం సాగర్ నుంచే మనం తాగటానికి ఇప్పుడు అక్కడ 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతను మళ్లీ ప్రజల్లోకి శ్రీకృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా బెంగాల్లో జన్మించి ప్రజలకు కృష్ణ భక్తి గురించి తెలియజేశారని ఇస్కాన్ ప్రముఖ్ సిద్ధ బలరాం దాస్ తెలిపారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో గౌర పూర్ణిమ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామంలోని అలీసాగర్ ఫిల్డర్ బెడ్ను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని, రిజర్వాయర్లలో నీరు అడుగంటుతున్నాయని అన్నారు. ముందు జాగ్రత్తగా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నిజామాబాద్ పట్టణ పరిధిలోకి కొన్ని గ్రామాలను కలిపినందున వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. బోధన్ మున్సిపాలిటీలో మంచినీటి సమస్య ఎదురవ్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్, డీసీసీ అధ్యక్షుడు, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, నాయకులు పులి శ్రీనివాస్, రామ్మోహన్, నారాయణ చౌదరి, ఎల్లయ్య యాదవ్, కిషోర్, రాజాగౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. చైతన్య మహాప్రభువుగా బెంగాల్లో శ్రీకృష్ణుడు జన్మించి కృష్ణ భక్తి ఎలా చాటాలో స్వయంగా భక్తులకు నేర్పించాడని అన్నారు. హోలీ పండుగలో కృత్రిమ కెమికల్ రంగులతో విషాన్ని చల్లించుకుంటున్నామని ఆయన తెలిపారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం పుష్పాలు, పండ్లు, కూరగాయల ద్వారా రంగులు తయారు చేసి వాటితో హోలీ పండుగ జరుపుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆయన ప్రజలకు తెలియజేశారు. పండ్లు, పుష్పాలు, కూరగాయలతో చేసిన రసాలను భగవంతుని కాళ్ల కింద నుంచి అభిషేకం చేసి ఆ రసాన్ని భక్తుల శిరస్సుపై పడేలా అభిషేకాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గౌర పూర్ణిమ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో భజన కీర్తనల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. ఏప్రిల్ 1 నుండి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని, రైతులు ఏ దశలోనూ ఇబ్బందులు పడకూడదని ఆయన సూచించారు. జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకేపీసీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో యాసంగిలో సాధారణానికి మించి అధిక విస్తీర్ణంలో వరి పండించారని, 11.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతికి అందుతోందని అంచనా వేశామని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి జిల్లాలో 462 కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు.
వీటిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 417 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 39, మెప్మా ఆధ్వర్యంలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు 2,203 రూపాయలు, సాధారణ రకానికి 2,183 రూపాయల ధర చెల్లించడం జరుగుతోందని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురి కాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తగిన నీడ, నీటి వసతి కల్పించాలని అన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఇదివరకటి తరహా నియమ నిబంధనలే అమల్లో ఉంటాయని, అయితే ఈసారి కొత్తగా సెకండ్ ఓటీపీలో ఐరిస్ను క్యాప్చర్ చేయటం జరుగుతోందని వివరించారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లో ఉన్నందున కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించకూడదని, అధికారులు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఫ్లెక్సీలలో కూడా ఫోటోలు ఉండకూడదని, కేవలం రైతులకు ఉపయోగపడే సూచనలు మాత్రమే ముద్రించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకునేలా ఉన్నాయని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, ఎంపీ ఎన్నికల్లో గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చని అన్నారు. ఇప్పుడు చీకటి రోజులున్నాయి, రాబోయే రోజులు మంచి రోజులు రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తన రాజకీయ వారసుడు పోచారం భాస్కర్ రెడ్డి అని వెల్లడించారు. ఎంపీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను 50,000 మెజార్టీతో గెలిపించుకు తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కొక్క వ్యక్తి 40 ఓట్లే వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి 40 ఓట్లు గెలిపితే 1,00,000 ఓట్లు వస్తాయి. మంచి వినండి, ఎక్కువ కష్టపడ అవసరం లేదు. ఇంతకుముందు మా అబ్బాయి ఆరోగ్యంతో మాట్లాడినా, లేకపోతే కొంతమంది బొమ్మతో మాట్లాడినా ఏం పోయింది మన పార్టీ నుంచి? స్వార్థపరుడు పోయింది, పొల్లు పోయింది, చెత్త పరుగు పోయింది. ఆ చెత్త సరుకున్న రోజులు కొంత ఇబ్బంది నీకు వచ్చింది, కొంత ఇబ్బంది నాకు వచ్చింది. నేను వాళ్ళు పోయిందానికి నేను బాధపడతలేను. ఈ చెత్తను మోసి మోసి నాకు జ్ఞాపకం వచ్చింది. మీరేమైతే టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనుభవించి 10 ఏళ్ళు డాక్టర్ అనుభవించి పార్టీ మారినటువంటి చెత్త సందర్భంలో ఇలా చెత్త సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కదా, నా గౌరవం ఉంది, ఇక్కడ అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది.
మీరు ఇచ్చిన అవకాశం 5 ఏళ్ల వరకు శాసనసభ్యుడిగా ఉంటారు. కానీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉన్న గ్యారెంటీ లేదు, మంత్రులు 5 ఏళ్ళు ఉన్న గ్యారెంటీ లేదు. ఎంపీ మిత్రుడు మాట్లాడుతూ మా ఇక్కడ రైల్వే లేదని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే యువతకు ఉద్యోగాలు కావాలని చెప్పడం జరిగింది. నేను ఒకటే మీకు మాటిస్తా ఉన్నా, సీనియర్గా గతంలో ఇద్దరు ఎంపీలకు కూడా రిక్వెస్ట్ పెట్టినట్ట, అయినా మనకి రైల్వే రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కానీ నేను మాట ఇస్తున్నా, మీరు నన్ను కారు గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ పంపండి, ఖచ్చితంగా మీ రైల్వే తీసుకొచ్చే బాధ్యత నాదని అదేవిధంగా మన హైదరాబాద్ పార్లమెంట్ హింస వచ్చింది. మన స్థానికులకి ఉద్యోగాలు వచ్చే విధంగా నేను పోరాడిన స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇందాక వస్తూ మా ఆటో సోదరులందరూ కూడా కలిసి నాకు రిక్వెస్ట్ చేసేట్టు, మా ఆటో సోదరులకు అందరికీ కూడా మద్దతు తెలియజేయనన్నా, ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్ వచ్చి నుంచి మా అందరికి ఇబ్బంది అవుతుంది, మా ఉద్యోగం లేదని మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. రాబోయే జిల్లా సహకార కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కుంట రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పాటుపడతానని చెప్పారు. బ్యాంకుని లాభాల బాటలో తీసుకురావటానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పాటుపడతానని, బ్యాంకుని లాభాల బాటలో తీసుకురావటానికి కృషి చేస్తానని డీసీసీబీ బ్యాంకు చైర్మన్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా కుంట రమేష్ రెడ్డి మంగళవారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు. డీసీసీబీ బ్యాంకులో చైర్మన్ ఎన్నికపై పాలకవర్గ సమావేశం నిర్వహించారు. చైర్మన్ ఎన్నిక కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో చైర్మన్గా కుంట రమేష్ రెడ్డిని ఏకగ్రీవంగా ప్రకటించారు. అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టిన రమేష్ రెడ్డికి పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుంట రమేష్ రెడ్డి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్లకు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా రైతన్నలకు తన సహకారం ఉంటుందని, రైతులకు, డైరెక్టర్లకు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతానని ఆయన అన్నారు. సహచర డైరెక్టర్లకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కుంట రమేష్ రెడ్డి అభిమానులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ప్రత్యేకించి మా సహచర డైరెక్టర్లందరికీ పేరు పేరున వారికి నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే అన్ని విధాలుగా ఈ బ్యాంక్ మాతో పాటు బ్యాంకు సిబ్బంది సిఓ గారికి మరి డీసీఓ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి గత 21 తారీఖు నాడు ఐశ్వాసన్ గురుగా ఈరోజు చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో మరి జిల్లా రైతులకు మరి రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండి వారికి మా సహకారాన్ని అందిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఏ విషయానైనా మరి డైరెక్టర్లు కానీ మరి ఇతర సహకార చైర్మన్లు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, అన్ని సహకారాలు అందిస్తానని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి మళ్ళీ మా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. పోలింగ్ విధుల కోసం నియమింపబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులు అందజేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఇతర పోలింగ్ అధికారులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
రిజర్వ్ సిబ్బందిని కలుపుకొని జిల్లా పరిధిలోని 6 సెగ్మెంట్లకు గాను మొత్తం 7,711 మంది పోలింగ్ సిబ్బందిని నియమిస్తూ ర్యాండమైజేషన్ జరిపారు. వీరిలో పీఓలు 2,008 మంది ఉండగా ఏపీఓలు 2,056 మంది, ఓపీఓలు 3,647 మంది ఉన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్చే పోలింగ్ నిర్వహణపై శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ విధుల కోసం నియమింపబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులు అందజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సిపిఓ జి మల్లికార్జున్, శ్రీకాంత్, ఎన్ఐసి అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వేసవి దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసి త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు అభయహస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కోటగిరి మాజీ సర్పంచ్ బర్ల గంగారం తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అభయహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక మాజీ సర్పంచ్ బర్ల గంగారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ ఎంపీటీసీ మనోహర్ మాట్లాడుతూ అభయహస్తం ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఆదర్శనీయమని అన్నారు. కోటగిరి మండల కేంద్రానికి నిత్యం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వివిధ పనులపై వస్తుంటారని గుర్తు చేశారు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ, త్రాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో సంతోషకరమని అన్నారు. అభయహస్తం ఫౌండేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్, అభయహస్తం ఫౌండేషన్ ప్రతినిధులు బర్ల మధుకర్, బర్ల శ్రీధర్, సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాజ్ దేశాయ్, వల్లేపల్లి శ్రీనివాసరావు, కిషోర్ బాబు, హనుమంత్, ఆనంద్, గణేష్, సలీం, సురేష్ గౌడ్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలము మరియు పేద ప్రజలకు మరియు ప్రజలందరికీ దాహం తీర్చడానికి చలివేంద్రము ఇక్కడ ఏర్పాటు చేసి ఉదయము మజ్జిగ, మధ్యాహ్నము మంచినీరు సౌకర్యము కల్పించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మంచిగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయడము చాలా సంతోషకరము అని నేను తెలియజేస్తా ఉన్నాను.
తరఫున ఏదైతే మనం ఫౌండేషన్ తరఫున ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామో ఇది బస్ స్టాండ్లో పెట్టాము. ఎందుకంటే అన్ని విలేజ్ల నుండి బస్ స్టాండ్కి వస్తారు, వాళ్ళకు చక్కగా వాటర్ దొరకవు. ఈ నీళ్ళ ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే చెమట ఎక్కువ పోవడం వల్ల మా పబ్లిక్ డీహైడ్రేషన్ అయిపోయి ప్రాబ్లమ్స్, మన ఎండ దెబ్బ దానికి వడ దెబ్బ తాకడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటివన్నీ ఏం జరగకుండా వాళ్ళకు సేఫ్గా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసినాము. ఇక్కడ ఈ వాటర్ తాగడం వల్ల వాళ్ళు కూడా సురక్షితంగా ఉంటారు, సేఫ్గా ఉంటారు. ఇది ఇంతే, ఎండలు అయిపోయేదాకా ఇది. రైతులు గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే ఇతర రైతులకు రుణాలు పొందే అవకాశం లభిస్తోందని ధర్పల్లి సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం విక్రయిస్తామని దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన రైతులకు సూచించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని సొసైటీ భవన ప్రాంగణంలో చైర్మన్ చలిమల చిన్నారెడ్డి అధ్యక్షతన మంగళవారం మహాజన సభ జరిగింది. ముందుగా సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డి సొసైటీకి సంబంధించిన ఆదాయ వ్యయాలు, ఇతర లావాదేవీలపై నివేదిక సమర్పించారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో కొత్తగా రుణాలు అందటం లేదని వాపోయారు. వరి పంట చేతికొస్తోందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ సొసైటీ ద్వారా రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయన అన్నారు. గతంలో తీసుకున్న రుణాలను చెల్లిస్తే కొత్తగా రుణాలు పొందే అవకాశం లభిస్తోందని చెప్పారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, రైతులు తొందరపడవద్దని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ గున్నయ్య, ప్రేమలత, సొసైటీ కార్యదర్శి సంతోష్ రెడ్డి, డైరెక్టర్లు పోతరాజు, శ్రీనివాస్, సలేహా బేగం, బాలు, మహేందర్, ప్రేమలత, విఠల్, రమేష్, రఘు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. పాస్బుక్లు ఉంటే రుణాలు ఇస్తామని చెప్పేసి బ్యాంకు మేనేజర్ గారు కొంతమంది అసెంట్ భూములు ఉన్నాయి కాబట్టి ఆ బుక్కులు తీసుకొని పోతే అసెంట్ భూములకు ఇయ్యము, పట్టా భూములకు ఎకరా 40 నుంచి 70,000 వరకు ఇస్తామన్నట్టు మేనేజర్ గారు చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో కూడా మేము కూడా చెప్పడం జరిగింది, మీకు పట్టా బుక్కులు ఉన్నట్టు ఉంటే సొసైటీకి తీసుకొని రండి, సిఓ గారు మీకు సబ్మిట్ చేస్తారని చెప్పేసి సబ్మిట్ చేసి ఇప్పిస్తారని చెప్పేసి చెప్పాము. ఇంతవరకు రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా సకాలంలో తీసుకున్న వాళ్ళు సక్రమంగా వడ్డీలు కట్టడం జరిగితే మనం సుగా ఇంకా కొత్త వాళ్ళకు మనం వెళ్ళిపోయగలుగుతాము. అందరూ కూడా దయచేసి కట్టాలని చెప్పేసి అని రైతులకు రుణాలు తీసుకున్న సభ్యులకు మనం ఏం చెప్తున్నాం, దయచేసి తప్పకుండా కట్టాలని చెప్తున్నాం. దర్పల్లి మండలంలో మహాజన సభ జరుపుకున్నాము. మన చిన్నరెడ్డి ఆధ్వర్యంలో మనం ప్రతి ఒక్కరము రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటకు మనకు గిట్టుబాటు ధర రావాలని రైతులు ఎంతో కష్టపడతారు. మన గవర్నమెంటు ఏదున్నా ఇంతకుముందు గవర్నమెంటు కొన్నది, ఇప్పటి గవర్నమెంటు ఇంకా రైతులకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని సుఖ చెప్పడం జరిగింది. ఆ బోనస్ సుఖ ఇవ్వాలని రైతులకు చెప్పడం జరుగుతుంది. మనము ఇంకా ఈ ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ అని చెప్పింది, ఇంకా రుణమాఫీ ఎవరికి రాలేదు. రుణమాఫీ సుఖ రావాలి. ఇంకా రైతు బంధు సుఖ ఎవరికి పడతలేదు. ఆ రైతు బంధు సుఖ పడాలని గవర్నమెంట్ను కోరుతున్నారు. మార్చి నెలలోనే భానుడు తన పంజా విసిరడంతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. వారం రోజులుగా రోజుకో డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ వస్తోంది. జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. వారం రోజులుగా రోజుకో డిగ్రీ చొప్పున క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుండడంతో గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గుతోంది. మధ్యాహ్నం పూట జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో 10 రోజుల క్రిందట వడగళ్లతో వచ్చిన వర్ష ప్రభావంతో 4-5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడటంతో జనం కొంత ఉపశమనం పొందారు. మళ్లీ ఎండల తీవ్రత పెరగటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు
భానుడి భగభగలు మొదలవుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా వేడిమి తగ్గడం లేదు. పగటిపూట సుర్రుమంటున్న సూర్యుడి ప్రతాపంతో రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. పంట క్షేత్రాల్లో పనిచేసే కర్షకులు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, హమాలీల కష్టాలు అన్నీ ఇన్ని కావు. వీధి వ్యాపారులు రోడ్లపై గొడుగు నీడలో కూరగాయలు అమ్ముకొని చెమటతో తడిసి పొద్దు గడిపేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వారంలోపు ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఈ నెల 22న 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ నెల 23వ తేదీన 37.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అలాగే ఈ నెల 24వ తేదీన 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ నెల 25వ తేదీన 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు సైతం నమోదు కావడంతో ప్రజలు సూర్యుడి ప్రతాపానికి బెంబేలెత్తుతున్నారు. ఇప్పుడే ఎండలు భగ్గుమంటుంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఏ విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఉక్కపోతను, ఎండ వేడిమిని తట్టుకోవడానికి శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. గతంలో మార్చి నెలలోనే ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదు కావటం చూడలేదని ప్రజలు చెబుతున్నారు. మార్చి నెలలో ఎండలు తీవ్రత పెరిగిపోతున్నది. ఇప్పుడు రాబోయే ఏప్రిల్, మేలో చాలా ఎక్కువయ్యేటట్టున్నాయి. ప్రజలు కొద్దిగా గమనించి ఎండ తీవ్రత నుండి కాపాడుకోవాలి. వాళ్ళ పిల్లల్ని కూడా సరైన టైంకు స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి. ఎండ పెరిగేది ఎక్కువ ఉన్నది కనుక ఎండాకాలము అందరూ తగిన పాటించాలని కోరుకుంటున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు తీవ్ర ద్రోహం చేసిందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు మహమ్మద్ కైసర్ ఆరోపించారు. మైనార్టీ విద్యార్థుల కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఆయన తెలిపారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు మహమ్మద్ కైసర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ విద్యార్థులకు 9 మందికి మాత్రమే ఎంబీబీఎస్లో సీట్లు వచ్చాయని, అదే ధర్మారం గ్రామంలో ఎస్సీ కాలేజీలో 20 మందికి పైగా ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని ఆయన తెలిపారు. ఇందుకు కారణం వేలాది కోట్ల రూపాయలు మైనార్టీ విద్యార్థుల చదువుకు కేటాయించి ఆ డబ్బులను నిరుపయోగం చేసిందని ఆయన అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచించి చర్యలకు తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నేటికి పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామో చెప్పకుండా ప్రజలను మోసం చేశాడని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలతో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి సైతం అదే గతి పడుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ అధ్యక్షుడు వైసాక్షి సంతోష్, సర్దార్ సింగ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జడ్జెస్ మాత్రమే దీనిలో ఇంగ్లీష్ తెలంగాణ రెసిడెన్షియల్ మైనారిటీ స్కూల్స్ 2016లో ఏర్పడ్డాయి. 2016 నుంచి 2023 వరకు టిల్ డేట్ ఎంత పైసా ఖర్చు అయింది, దేనిపైన ఖర్చు అయింది, మీరు ఖర్చు చేసిన తర్వాత ఏం దాని పిల్లలకు ఏం ఫైదా అయింది, ఎన్ని ఎంబీబీఎస్ డాక్టర్స్ వెళ్ళారు, ఎన్ని స్పోర్ట్స్ మ్యాన్ ఛాంపియన్స్ ఇచ్చినారు నేషనల్ ఇంటర్నేషనల్, ఎన్ని ఆర్మీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది పిల్లలు అని ఈ విషయం అడిగింది. గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ జనాల్ని మైనార్టీని ఒక పెద్ద ఫ్రాడ్ చేసింది. ఈ 8 years పీరియడ్లో తెలంగాణ మైనారిటీ రిజర్వేషన్స్ ఏర్పడిన తర్వాత 3,420.44 crores రూపీస్ ఖర్చు చేసింది. అంటే దగ్గర 3,500 crores ఖర్చు చేసింది. దేనిపైన? ఎడ్యుకేషన్ పైన, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ పైన, మైనారిటీస్ జాబ్ రావాలా, మంచి కానీ ఈ 8 yearsలో ఎన్ని ఎంబీబీఎస్ డాక్టర్స్ వెళ్ళారు? ఓన్లీ 9 పిల్లగాళ్ళకు ఎంబీబీఎస్ దొరికింది. అంటే ఎంత పూర్ ఎడ్యుకేషన్. 9 పిల్లగాళ్ళకు, మైనారిటీస్ పిల్లగాళ్ళకు, 9 పిల్లగాళ్ళకే టోటల్ స్టేట్లో. అంటే ఒక స్కూల్లో బైపీసీ అట్లీస్ట్ 25 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నిజామాబాద్లో 27 స్కూల్స్ ఉన్నారు. అంటే 18 స్కూల్స్లో 25 చేస్తే
450 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 9 ఇయర్స్లో 4050 మెంబర్స్లో ఒక్క ఎంబీబీఎస్ సీట్ కూడా రాలేదు. అంటే ఇంత డౌన్గా ఎడ్యుకేషన్ ఉంది, ఎలాంటి సెలక్షన్స్ ఉంది, మరి వీళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు. అదే మన నిజామాబాద్లో రూరల్ ఏరియాలో మా ఎస్సీ స్కూల్ అక్కడ ఉంది, పెద్ద స్కూల్. ఆ ఎస్సీ స్కూల్లో అబౌవ్ 50 పిల్లగాళ్ళకు ఎంబీఎస్ సీట్ వచ్చింది. అంటే ఒక స్కూల్లోనే. ఇది స్టేట్లో అంతా టోటల్ స్టేట్ తీసుకుంటే ఒక స్టేట్లో అట్లీస్ట్ 20,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 20,000 స్టూడెంట్స్లో ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ సహా సమన్వయకర్తగా నిజామాబాద్ నగరానికి చెందిన బీజేపీ నాయకుడు మాదాసు స్వామి యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వామి యాదవ్ను అభినందించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.